తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన గ్రాఫ్ కాస్త అప్ అండ్ డౌన్స్ లో చూసాం, రైట్? అంటే ఒక 4-5 మంత్స్ బ్యాక్ వరకు 40 నుంచి 50 సీట్లు వస్తాయా అని వైసీపీ వర్గాలలోనే ఒకలాంటి భయం ఉంది అనేది వాస్తవమే. బట్ ఎప్పుడైతే ఈ బస్సు యాత్ర వచ్చిందో ఇక గ్రాఫ్ హెచ్చు తగ్గులే, ఒకేసారి అమాంతంగా పెరిగిపోయింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? అంటే ముందు మీ స్టేట్మెంట్ సవరించుకోవాలి. అదేంటంటే 40-50 సీట్లు వస్తాయని మీరు అనుకున్నారో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రాజకీయ పరిజ్ఞానం లేక అన్నారో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు ఎవరు అట్లా అనరు. ఒకటి. 2, ఒక మహా అయితే టైట్ ఫైట్ అని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాతావరణం ఆ రకంగా సృష్టించారు. కల్పిత వాతావరణం అంటారు కదా, కృత్రిమ వాతావరణం సృష్టించారు. అదేదో జగన్కి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ఒక ప్రచారం చేసిన మాట నిజం. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటివి ఉన్నాయి కదా అబద్ధాల పత్రికలు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిన మాట నిజం. దాన్ని కొంచెం నమ్మి మీలాంటి వాళ్ళు ఓహో ఉందేమో అనుకుని ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే ఆ రోజు జగన్కి మద్దతు ఉంది, ఈరోజు మద్దతు ఉంది. కాకపోతే ఆ రోజు బయటపడలేదు, ఈరోజు బయటపడింది. ప్రధానంగా బలహీన వర్గాల వాళ్ళు తమ మద్దతుని ఓపెన్ చేయడానికి అంతగా ఓపెన్గా మాట్లాడుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. కానీ అదే వాళ్ళు మాట్లాడకపోయేసరికి కొంతమంది వోకల్ సెక్షన్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే శక్తులు కొన్ని ఉన్నాయి కదా, తప్పేం లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసేసరికి అదే నిర్ణయం భ్రాంతి కలిగించారు. కానీ ఎప్పుడైతే బస్సు యాత్ర యాక్చువల్గా ఈ ఎన్నికలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కేంద్రం ద్వారా ఎన్నికల కమిషన్ ప్రభావితం చేసి ఒక 4 రోజులు ఆలస్యం ఏదైతే చేసింది అనేది నా నమ్మకం, నా అభిప్రాయం కూడా. అది వాళ్ళ అడ్వాంటేజ్ కోసమని వాళ్ళు అనుకున్నారు. సో దట్ ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి, గొడవలు అయితే సర్దుబాటు చేసుకోవడానికి ఇట్లాంటివి అనుకున్నారు. కానీ అదే జగన్ పాలు పోసినట్టు అయింది. జగన్కి అదే అడ్వాంటేజ్ అయింది. బస్సు యాత్ర మొత్తం ఆయన ఇడుపుపై నుంచి ఇచ్చాపురం వరకు, ఆల్మోస్ట్ ఇచ్చాపురం వరకు వెళ్ళారు కదా, టెక్కల దగ్గర దాకా వెళ్ళారంటే అక్కడ వరకు బస్సు యాత్ర జరిగితే అసలు ఆయన స్వరూపం ఏంటో, ప్రజల్లోకి వెళ్తే ఎంత విశ్వరూపం కనపడుతుందో, ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అనేది అర్థమైంది. పేద ప్రజలు, ప్రత్యేకించి బలహీన వర్గాల వాళ్ళు ఆ బస్సు వెనకాల పరుగులు పెట్టిన వైనం, మహిళలు ఎక్కడ మేము చూడకుండా జగన్ గారు వెళ్ళిపోతాడో అనే తాపత్రయంతో ఒక మహిళ అయితే చెప్పులు తెగిపోతే కూడా అవతల పారేసి ఎండలో మండుటెండలో నడుస్తున్న వీడియో అమ్మాయి అయితే మనము అరచేతిలోనే హారతి పెట్టింది. కాకినాడలో అరచేతులు హారతి ఇస్తే ఆయన వద్దమ్మా అని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆయనకున్న జనాదరణని రిప్రజెంట్ చేస్తాయి. సో అందువల్ల మీరు చెప్పినట్టు అప్పుడు 40-50 సీట్లని అనుకోలేదు. వైసీపీ వాళ్ళైతే అనుకునే అవకాశమే లేదు. ఎందుకనంటే 2014లో ఆయన ఓడిపోయినప్పుడే 67 సీట్లు వచ్చినాయి, గవర్నమెంట్ రానప్పుడే. అప్పుడు మోడీ వేవు, పవన్ కళ్యాణ్ వేవు, ఇట్లా కొత్తగా వచ్చారు కదా, చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇవన్నీ పనిచేసి కొంత వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ అప్పుడే జగన్ జాగ్రత్త తీసుకున్నట్టయితే అప్పుడే అధికారంలోకి వచ్చేవాడు అనేది నా అభిప్రాయం. సరే, అయినప్పటికి కూడా వివిధ కారణాల వల్ల గవర్నమెంట్ రాలా, కానీ 67 సీట్లు వచ్చినాయి. అలాంటిది ఇప్పుడు ఎందుకు తగ్గుతాయి? సో మినిమం గ్యారంటీ అంత ఉందని కదా దాని అర్థం. అప్పుడు ఆయనకి ఎంత వ్యతిరేకత ఉన్నా అది వస్తాయని కదా. కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీములు, ఆయన ఇచ్చిన హామీలు దాదాపు అన్నీ నెరవేర్చడం, వీటన్నిటి ప్రభావం ప్రజల మీద పడి ఖచ్చితంగా విపరీతమైన ఆదరణ కనపడింది. సో గ్రాఫ్ మీరు అనుకున్నట్లు పెరిగిందనుకోండి, లేదు మాబోటి వాళ్ళు అనుకున్నట్లు అది బయటకు వచ్చింది, ఆ గ్రాఫ్ బయటకు వచ్చింది. సో తద్వారా జగన్ గెలుపు ఖాయమని ఈ బస్సు యాత్ర నిర్ధారించింది. సాధారణంగా రాజకీయ నాయకులు మేము ఇది చేస్తాం, ఇది చేయబోతున్నాం, లేకపోతే ఇది చేసి ఉన్నామని ప్రజల్లోకి వెళుతూ ఉంటారు. బట్ జగన్ గారు చాలా మంచి పలుకులు పలుకుతున్నారు అనేది కూడా మా ప్రజల నుండి వస్తున్న స్పందన. నేను కనుక మీకు ఏదైనా మంచి చేశానని మీరు భావిస్తే, ఓకే, మీ ఇంట్లో ఒక అన్నగానో, ఒక మావయ్యగానో, ఒక నాన్నలానో, ఒక అన్నలానో నేను మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నానని మీరు భావిస్తేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. అంటే యాక్చువల్గా జగన్ దానికి చాలా ధైర్యం ఉండాలి. ఒకటి, ఈ బికేమ్ బ్రాండ్ ఆఫ్ ఎవ్రీ హోమ్, ఎవ్రీ హౌస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ప్రతి ఇంట్లోనూ ఒక బ్రాండ్గా మారాడు.
మెజారిటీ ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇష్టం లేని వాళ్ళకి కూడా జగన్ గారి గురించి ఆలోచించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమిటి, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన ఏం సాధించాడు, ఆయన ఏమి సినిమా యాక్టర్ కాదు, ఓ పెద్ద అందగాడు కాదు, ఓ విపరీతమైన ఏమంటాము వాగ్దాటి ఉన్న వ్యక్తి ఏమి కాదు. కానీ జనాన్ని ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి, ఆ నేర్పరితనం ఆయన ఉపన్యాసాల్లో ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయినప్పుడు ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది అంటే కేవలం పనితీరే, ఇంకొక పనితీరు అంటే ప్రభుత్వాన్ని పరిపాలించిన తీరు, ఎస్పెషల్లీ కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న తీరు, అనేక వ్యవస్థల్ని తీసుకొచ్చిన తీరు. మామూలుగా ఇదివరకు రోజుల్లో విప్లవం అంటే ఏదో కమ్యూనిస్ట్ పరిభాష అని పదజాలం అని అనుకునేవాళ్ళు. కానీ ఈయన రియల్ విప్లవాన్ని చేసి చూపించాడు. పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా, వీటన్నిటినీ ఆల్మోస్ట్ అన్నిటినీ ఒక రకంగా శాచురేషన్ పద్ధతిలో తీసుకెళ్ళాడు. వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలు పెంచాడు, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెంచాడు, వాళ్ళ చదువుకి అవకాశం ఇచ్చాడు. పేదవాడు కూడా చదువుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. వృద్ధుల్ని గౌరవించే సమాజం కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఎలా? వాలంటీర్లు అనే ఒక వ్యవస్థను సృష్టించి వాళ్ళని ప్రతి వృద్ధుడి ఇంటికి పంపించి, పేదలైనటువంటి వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళతోటి పెన్షన్లు ఇప్పించడం ద్వారా వాళ్ళకి ఆప్తుడైపోయాడు. ఇప్పుడు మీరు ఆ వృద్ధులను ఎవరైనా కదిలించండి, మా మనవడు అంటున్నారు, మా అబ్బాయి అంటున్నారు, మా ఇంట్లో పిల్లలే మమ్మల్ని చూడకపోతే జగన్ చూస్తున్నాడు అంటున్నారు అని ఆ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగిందంటే అది అతని యొక్క పాలనా సామర్థ్యం కింద చూడాలి, అతని యొక్క చిత్తశుద్ధి కింద చూడాలి. నిజానికి మాబోటి వాళ్ళని కూడా వాలంటీర్లు వ్యవస్థ పెట్టినప్పుడు, గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు ఇవన్నీ సాధ్యమేనా, ఇదంతా ఇబ్బంది అవుతుందేమో అనుకున్న సందర్భాలు లేకపోలేదు. కానీ వాటన్నిటిని అధిగమించి వాలంటీర్ల వ్యవస్థ అనేది అవసరం. కానీ దాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అదే పెద్ద విజయం కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వేరే ఎజెండా తోటి వెళ్ళట్లా, జగన్ గారు ఏ స్కీములు అయితే అమలు చేస్తున్నారో వాటన్ని నేను చేస్తానని చెబుతున్నాడు. వాలంటీర్లు కొనసాగిస్తాడా? అమ్మఒడి బదులు తల్లికి వందనం అని పెట్టి ఆయన ఒక్కడికి ఇస్తున్నాడు, నేను 4-5 పిల్లల్ని ఇస్తున్నాను, మీరు కనండి ఇదే పనిలో ఉండండి అని చెబుతున్నాడా? సో ఈ రకంగా అట్లాగే ఈయన చేయూత కింద 18,500 ఇస్తే ఆయన నేను నెలలా 2,1,500 ఇస్తాను ప్రతి ఆడ మనిషికి అని చెబుతున్నాడా? అట్లా ఒకటి కాదు, ఫ్రీ బస్ అని ఏ తోచిన అబద్ధాలన్నీ కలిపి ఫ్రీ సూపర్ 6 అని పెట్టి, అందుకే జగన్ గారు ఏమన్నాడు, వాళ్ళని బెంచ్ కారు ఇస్తానని చెప్తాడు, ఇంటింటికి కిలో బంగారం ఇస్తానని చెప్తాడు, నమ్ముతారా అని ప్రజలతోటే నమ్మమని చెప్పిస్తాడు. సో ఆ రకంగా వాళ్ళ ఏమో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఈయన చేసి చూపించాడు. ఈయన చేస్తున్నప్పుడేమో అది శ్రీలంక అయిపోయిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు, రాష్ట్రం దివాళా తీసిందని చెప్పారు. తీరా ఈ ఎన్నికలు వచ్చేసరికి మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. దాంతో ఏమైంది, నిజానికి ఆయన గనక జగన్ పెట్టే స్కీములు నేను ఇంప్లిమెంట్ చేయను, ఇగో ఈ 2-3 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తాను, దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని గనక ఆయన చెప్పగలిగే ధైర్యం ఉన్నట్లయితే కనీసం కొన్ని వర్గాలైనా నమ్మేవి. ఇప్పుడేమైంది, ఆయన మొదటేమో అట్లా తిట్టాడు, వాలంటీర్లు తిట్టాడు, మళ్ళీ వాలంటీర్ని ఇప్పుడు పోగొడుతున్నాడు. వాలంటీర్లని అసహ్యంగా మాట్లాడారు ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు, మేము ఆదరిస్తాము, ఇంకెక్కువ జీతం ఇస్తామని ఇట్లా 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టు చేస్తాను. ఎట్లా సాధ్యం అవుద్ది? 1,00,000 రూపాయలు వచ్చే ఆదాయం, మరి 14 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, 1,00,000 కాకపోతే 25,000 ఆదాయం వచ్చేటట్టు ఎందుకు చేయలేకపోయారు? సో అవన్నీ ఆయన అబద్ధాలు ఆడతాడని, ఆయన పేటెంట్ ఏమో అబద్ధం, ఈయన జగన్ గారి పేటెంట్ ఏమో నిజం. నిజం అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆయన చంద్రబాబు గారి పేటెంట్ ఏంటంటే ఒక ఏమంటాము మోసం అనండి, లేదా మాట తప్పడం అనండి, జనంలో డబుల్ స్టాండర్డ్స్ ప్లే చేయటం ఆయన పేటెంట్. ఈయనేమో చెప్పిన మాటకి దాదాపుగా కట్టుబడి ఉండటం అనేది 99% కట్టుబడి ఉండటం అనేది ఈయన పేటెంట్. అండ్ ఒక్క ఛాన్స్ అని చెప్పి 100 ఏళ్ళు ఏపీని వెనక్కి తీసుకుని వెళ్ళారు, ఇచ్చిన హామీల్లో 85% వరకు కూడా అమలు చేయలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. అది నిన్న అన్నాడు. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, ఉద్యోగాలు ఒక్కటన్నా ఇచ్చారా? ఒక్క ఉద్యోగం లేదు అన్నాడు కదా. వాలంటీర్ల సమస్య వచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషి ఏమన్నారు, 1,50,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు కదా అన్నాడు. అంటే 1,50,000 మంది ఉద్యోగాలు జగన్ ఇచ్చినట్లు ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టేనా కాదా? సో అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 50,000 మందిని రిక్రూట్ చేసిన మాట వాస్తవమా కాదా? సో ఈ రకంగా సరే అపోజిషన్ కాబట్టి కొన్ని విమర్శలు చేయొచ్చు, కానీ
చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే పచ్చి అబద్ధాలు చెప్పటం. జనాన్ని అబద్ధాల ద్వారానే ఆయన సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పటికి కూడా ఆయనకి అధికారం వచ్చినప్పుడల్లా అబద్ధపు వాగ్దానాల వల్లే అధికారంలోకి వచ్చాడు. అయితే వాటిని నమ్మనప్పుడల్లా ఓడిపోయాడు. సో ఇప్పుడు 2019లో కూడా అట్లాంటి 2014 చేసిన అబద్ధాల వాగ్దానాల ఫలితంగా 2019లో ఓడిపోయాడు వాటిని చేయలేక. ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ ఇచ్చేసరికి వాటిని జగన్ గారు బాగా కౌంటర్ చేయగలుగుతున్నారు. కౌంటర్ చేయడంతో జనానికి ఒక వాస్తవం అర్థమైంది. ఈయన ఇవ్వలేని జగన్ గారు ఇవ్వలేనివి ఆయన అసలు ఇవ్వలేడు. జగన్ గారు ఇచ్చే వాటినే నేను ఇస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. సో అందువల్ల చంద్రబాబు ఓటేయడం కంటే జగన్కి ఓటేస్తే ఒక నమ్మకం ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేస్తాడు అనే ఒక అభిప్రాయం ఏర్పడి దాంతో వీళ్ళు కంగారు పడిపోయి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని ఉన్నవి చెప్తూ తిరుగుతున్నారు. అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే అర్హులందరికీ 3 సెంట్లలో ఒక ఇల్లు కట్టిస్తామన్నారు. ఫస్ట్ సంతకం వచ్చేసి మెగా డిఎస్సి పైనే అన్నారు. 4000 వరకు పెన్షన్ ఇస్తామంటున్నారు. రైట్, ఇవన్నీ ఎలా చూస్తారు మీరు? చూసేది ఏముంది, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం 3000 అంటున్నారు. 2014లో కూడా చెప్పాడు కదా ఈ మాటలని. నిరుద్యోగ భృతి చెప్పాడు కదా, ఇవ్వలేదు కదా. 1,00,000 కోట్ల డ్వాక్రా రుణాలు రైతు రుణాలు కలిపి 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేక చేతులు ఎత్తేసాడు కదా. పైగా రైతులను ఆశపోతులు అన్నాడు కదా. అట్లాగే ఒకటేంటి కాపులు రిజర్వేషన్ ఇస్తా అన్నాడా, ఇవ్వలేదు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కదా. చివరిలో 2 నెలలు ఇవ్వటం కాదు. అలాగే వృద్ధాప్య పెన్షన్ 4,000 అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా కాంగ్రెస్ తరఫున 4,000 హామీ ఇచ్చాడు కదా. మరి ఇది 5వ నెల అయిపోయింది, రేపటికి 6వ నెలకు వెళ్తుంది వచ్చే కొద్ది రోజులు. మరి ఎంతవరకు ఇవ్వలేకపోయాడు కదా. అక్కడ కూడా అంతే, చంద్రబాబు గారు అబద్ధపు హామీలు ఇస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారంట. నమ్మట్లా. నమ్మితే జగన్ గారికి అంత ఆదరణ కనపడదు. అంత జనంలో ఆదరణ వచ్చి అంత బస్సు ఎమ్మడి పరిగెత్తే అంత ఆదరణ వచ్చేది కాదు. చంద్రబాబు నమ్మట్లేదు, నిన్ను నమ్మం బాబు అని చెప్పి వీళ్ళంతా ఇటు వచ్చేసారు. నిజంగా చంద్రబాబు నమ్మితే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తాడా, బీజేపీకి అవకాశం ఇస్తాడా? తను ఒక్కడనే పోటీ చేసి నేనే గెలుస్తాననేవాడు కదా. ఆయనకి గెలుపు భయం పట్టుకుంది కాబట్టి వీళ్ళందరినీ కలుపుకున్నాడు. జగన్కి గెలుపు మీద ధీమా ఉంది కాబట్టి ఆయన నేను ఒంటరిగానే వెళ్తానన్నాడు. ఎవరితోటి పెట్టుకోలేదు, ధైర్యంగా ముందుకెళ్తా. అది కూడా పెద్ద ఎగ్జాంపుల్ కదా.